హలో వెల్కమ్ టు బెస్ట్ స్టీల్. ఈ రోజు మనం బెస్ట్ స్టీల్ ప్రోగ్రామ్ లో భాగంగా మన ఏలూరులో ఉన్న ఆర్ఆర్పేటలో ధన్వి ఫ్యాబ్రిక్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఉండే కలెక్షన్స్ గురించి కానీ యూనిక్ మోడల్స్ గురించి అండ్ సేమ్ ఆఫర్స్ గురించి కానీ లేకపోతే మోడల్స్ గురించి కానీ యూనిక్ బెస్ట్ స్టీల్స్ ఏంటని ఇక్కడ ఉండే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ధన్వి ఫ్యాబ్రిక్ లో ఉన్న వెంకటలక్ష్మి గారితో ఉన్నాం. సో ఆవిడని అడిగి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి వెంకటలక్ష్మి గారు. హాయ్. సో ఇక్కడ ఉండే ఫ్యాబ్రిక్ గురించి మాకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, లేకపోతే డిజైన్స్ ఏంటి, మోడల్స్ ఏంటి అన్ని కూడా సరే మా ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఓకే మేడం. ఓకే. ఫుల్ వర్క్ వస్తుంది, డిజైన్ వస్తుంది. ఓకే, ఇది పట్టు అండి. ఇప్పుడు క్లాత్ ఇది సెమీ పట్టు వస్తుంది. సెమీ పట్టు. ఓకే. మన పట్టు మీద ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అండ్ స్టోన్ వర్క్ కూడా వస్తుంది. మొత్తం హ్యాండ్ వర్క్ ఏనండి ఇది? హ్యాండ్ వర్క్ అండి. సో అంటే వాటర్ లో ముంచినా మనకి అయిపోద్ది, పాడైపోతుంది అలా ఏముండదు, పాడవదు. ఓకే. హ్యాండ్ వాష్ ఉండాలి. హ్యాండ్ వాష్ మిషన్ వాష్ అయితే మిషన్ వాష్ ఉండకూడదు, హ్యాండ్ వాష్ ఉండాలి ఈ ఫ్యాబ్రిక్ మట్టుకి. ఓకే. అంటే ఓన్లీ ఎస్పెషల్లీ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం? ఈ ఫ్యాబ్రిక్ మట్టుకి. మనకి శారీస్ గానీ, మన లంగావానికి గానీ, ఫ్రాక్ గానీ, క్రాప్ టాప్ గానీ దేనికైనా యూజ్ అవుతుంది. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ శారీ కనే కాదు, హాఫ్ శారీ అనే కాదు, దేనికైనా సరే మన ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే అన్ని విధాలు యూజ్ అవుతుంది? అన్ని విధాలు యూజ్ అవుతుంది. ఇది వచ్చి పెన్ కలంకారీ వస్తుంది. కలంకారీనా? పెన్ కలంకారీ. పెన్ కలంకారీ. పెన్ కలంకారీ మీద క్రేప్ మీద వర్క్ వస్తుంది. ఓకే. ప్రింట్ మీద వర్క్ వస్తుంది. ఇది కూడా హ్యాండ్ వాష్ అని అంటారా? హ్యాండ్ వాష్ అండి. సో ఫ్యాబ్రిక్ ఏ ఐటమ్ అయినా మనం ఆల్ యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ గా ఒకదానికి అట్లా ఎలా అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఓన్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఓన్ గా మనం ఎట్లయినా సరే డిజైన్ చేసుకోవచ్చు. కలంకారీ ప్రింట్ వస్తుందండి. ఇది పెన్ కలంకారీ వస్తుంది. ఓకే. మనకి పెన్ కలంకారీ మీద వర్క్ వస్తుంది, హ్యాండ్ వర్క్ వస్తుంది. ఓకే. మనకి దేనికైనా సరే శారీస్ కానీ, లెహంగాస్ కానీ, ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మన మోడల్ మనం ఎలా కుట్టించుకోవాలో కుట్టించుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. పెళ్లి కలంకారీలోని ఇదొక మోడల్ అండి. కుర్తాకి కానీ, ఫ్రాక్స్ కానీ, లెహంగాస్ కానీ కుట్టించుకోవచ్చు. ట్రెండ్ ఇది మనకి వచ్చేసరికి కుర్తీస్కి అయితే ట్రెండ్ వస్తుంది. జెంట్స్ కుర్తీకి వస్తే ట్రెండ్ ఉంది. ఓకే. జెంట్స్ కూడా యూజ్ అవుతుంది. జెంట్స్ కూడా యూజ్ఫుల్ ఇది. ఓకే. క్రేప్ అండి. క్రేప్ మీద వర్క్ వస్తుంది, హ్యాండ్ వర్క్ అండి. ఓకే. మనకి మొత్తం హ్యాండ్ వర్క్. హ్యాండ్ వర్క్ అండి. పెన్ కలంకారీ మీద వర్క్ వస్తుంది. ఓకే. ప్రింట్ మీద వర్క్ అండి, హ్యాండ్ వర్క్ వస్తుంది. ఓకే. ప్రింట్ మీద ఇది మీద హ్యాండ్ వర్క్. హాఫ్ పట్ వస్తుంది, మెటీరియల్ వచ్చి హాఫ్ పట్ వస్తుంది. జార్జెట్ ఫుల్ వర్క్ వస్తుంది. జార్జెట్ లో ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది. థ్రెడ్ వర్క్ కూడా మనకి మిషన్ లో యూజ్ చేయకూడదు అంటారా? వేసుకోవచ్చు మేడం. ఇది అంటే ఎక్కువ మనకి వర్క్ లేదు కదా మేడం, ఓన్లీ థ్రెడ్ కదా. మనకి అంత వర్క్ ఉంటాయి కానీ, కుందన్ వర్క్ అట్లా ఉంటాయి కనుక పోద్దాం, వర్క్ ఏం లేదు కదా. బాందిని ప్రింట్ వస్తుంది. బాందిని ప్రింట్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది. ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్? ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే చిప్ వర్క్ వస్తుంది. చిప్ అండ్ థ్రెడ్ వస్తుంది.
ఓకే వెంకటలక్ష్మి గారు, ఇంకొన్ని వెరైటీస్ మనకు చూపిస్తా అన్నారు కదా, అవి కూడా ఒకసారి చూపించేయండి. పెన్ కలంకారీ వస్తాయి మేడం. పెన్ కలంకారీ మీద బోర్డర్ వస్తుంది. ఓకే, ఈ షార్ట్ బోర్డర్ లాంగ్ బోర్డర్ రెండు వస్తాయండి. మనకి క్రాప్ టాప్ కానీ లంగావానికి కానీ శారీస్కి కానీ డ్రెస్ మెటీరియల్ డ్రెస్కి కానీ లాంగ్ ఫ్రాక్ కానీ దేనికైనా యూజ్ఫుల్ ఐటమ్ అండి. ఓకే, మన కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది మేడం. ఇది గ్రీన్ అండ్ స్కై బ్లూ వస్తుంది. దాంట్లోనే ఆరెంజ్ అండ్ వైలెట్ వైట్ వస్తాయి మేడం. సో టోటల్ గా కొన్ని మల్టీ కలర్స్ కొన్ని మల్టీ షేడ్స్ వస్తాయి మనకి. దీని పరంగా మల్టీ షేడ్స్ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, మనం ఎట్లా అంటే మనకి క్రాప్ టాప్ అనుకోండి, చున్నీ కావాలంటే ఆ కాంట్రాస్ట్ అనుకుంటే ఆరెంజ్ కానీ వైలెట్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. మనకంటే పర్టికులర్ గా ఒక కలర్ అని కాకుండా ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మల్టీ కలర్ షేడ్స్ ఉన్నాయి, మల్టీ షేడ్స్ అని ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అన్నిట్లో మనకి శారీ కనుకుంటే కనుక బ్లౌజ్ కూడా మనం మల్టీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, శారీ కన్నా సరే బాగుంటది ఇది. మనకి ఓన్లీ హాఫ్ శారీకి లెహంగా కానీ కాకుండా శారీ కన్నా సరే చాలా బాగుంటది. ఓకే ఓకే, నైస్. క్రేప్ మీద ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఫ్లోరల్ వస్తుంది. క్రేప్ మీద ఫ్లోరల్ వస్తుంది. క్రేప్ అండి ఇది. థ్రెడ్ వర్క్ అండ్ చిప్ వర్క్ కూడా వస్తుంది. ఇది మల్టీ షేడ్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. అదొక డిఫరెంట్, ఇదొక డిఫరెంట్ గా వస్తుంది. మనకి ఒకదానికొకటి కంపేర్ చేయక్కర్లా. దేనికది డిఫరెంట్ గా స్పెషల్ గా ఉంటది మనకి. అలా చూస్తుంటే తెలుస్తుంది నాకు కూడా. కలెక్షన్ కూడా బాగుంటది మనకి. ఎట్లాగైనా మనకి శారీ కానీ లెహంగాస్ కానీ ఎట్లాగైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి అన్నిట్లోనే శారీ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. శారీకి అయితే రన్ అవర్ వస్తుంది మనకి. అండ్ పైటమ్స్ ఉండదు. పైటమ్స్ ఉండదు. రన్ అవర్ వస్తుంది. ఆల్ ఓవర్ వస్తుంది. మనకి ఫ్లవర్స్ డిజైన్స్ అనేది రియల్ గా వస్తుంది మేడం. ఇది ప్రింట్ మేడం, మనకి పెయింట్ కాదు, ప్రింట్ వస్తుంది. ఇదంతా ప్రింట్ మీద డిజైన్ వచ్చింది. క్లాత్ ప్రింటే వస్తుంది మేడం. పెయింట్ అయితే మటుకు కాదు. పెయింట్ అని అనుకుంటారు కానీ పెయింట్ పరంగా ఉంటుంది చూస్తాకి. కానీ ఇది ప్రింట్, క్లాత్ ప్రింట్ వస్తుందండి. ఓకే అండి, బాగుంది. ఇది కూడా క్లాసీగా వస్తాయి మేడం ఈ కలర్స్. ఇంకో డిజైన్ వస్తుందండి. దీన్ని కూడా ఓపెన్ చేయండి. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుందండి. కింద వచ్చి వర్క్ మీద ప్రింట్ వస్తుంది. బుటా స్టైల్ వస్తుంది మేడం. ఫ్యాన్సీ టిష్యూ పట్టు అంటారు. టిష్యూ పట్టు వస్తుంది. టిష్యూ పట్టు వస్తుంది. వర్క్ కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది మేడం. లెహంగాలకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. పైన అంతా ప్లేన్ వస్తుంది. కిందకి వచ్చేసరికి మనకి డిజైన్ వస్తుంది. మనకి దీనికి కాంట్రాస్ట్ కావాలనుకుంటే బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు అంటే వేరేగా యూజ్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసరికి మేడం ఇది ఫ్రాక్ కానీ లెహంగాకి అయితే కనుక చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఫ్రాక్స్ కన్నా కూడా లెహంగా అయితే ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. లైట్ గా చిన్న చిన్న బుటా వస్తుంది దీనికి. టిష్యూ మీద టిష్యూ సిల్క్ అంటారండి దీన్ని. టిష్యూ మీద వర్క్ వస్తుంది మనకి. థ్రెడ్ వర్క్ వస్తుంది. థ్రెడ్ వర్క్ మీద అక్కడక్కడ మటుకి చిప్ వర్క్ చిన్న చిన్న స్టోన్ వర్క్ లాగా వస్తుంది. ఇది లెహంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ లంగావనికి కానీ చాలా బాగుంటుంది మెటీరియల్. ఈ ఆవుల్ డిజైన్ వస్తుంది కింద. ఫ్లోరల్ వస్తుంది కింద అంతా. కింద ఆవుల్ డిజైన్ వస్తుంది. పైన అంతా అక్కడక్కడ ఫ్లోరల్ వస్తుంది. లైట్ లైట్ గా ఎంబ్రాయిడింగ్ ఫ్లోరల్ వస్తుంది.
ఇది వచ్చి ప్లెయిన్ కలంకారీ అండి, ప్రింట్ కలంకారీ వస్తుంది. ఓన్లీ ప్రింటెడ్ ప్రింట్ కలంకారీ ఓన్లీ ప్లెయిన్ వస్తుంది, వర్క్ ఏమి ఉండదు, అంతా ప్రింటే వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా వాడుతున్నారు మేడం ఇది. ఓకే శారీస్ కానీ వాడుతున్నారు. క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ వస్తుంది. ఓకే ఫ్యాబ్రిక్ క్రేప్, ఇది ఫ్యాబ్రిక్ క్రేప్ అండి, క్రేప్ మీద పెన్ కలంకారీ వస్తుంది. ఓకే ఫ్యాన్సీ టిష్యూ మేడం, ఫ్యాన్సీ టిష్యూ. ఫ్యాన్సీ టిష్యూ మీద వర్క్ వస్తుంది, ఎంబ్రాయిడింగ్ అండ్ చిప్ వర్క్, స్టోన్ వర్క్ వస్తుంది మేడం. ఓకే ఫుల్ బోర్డర్ స్టైల్ వస్తుంది. ఇది కూడా హ్యాండ్ మేడ్ అండి, హ్యాండ్ వర్క్ అండి. లెహంగాలకి అయితే కనుక చాలా బాగుంటుంది మేడం మెటీరియల్. మనకి లెహంగా కనేసరికి పైన అంతా చిన్న చిన్నగా వస్తుంది, కిందకి వచ్చి బ్రాడ్ వస్తుంది. బ్రాడ్ మీద కిందకి మనకి లుక్ వస్తుంది మనకి బాగా హైలైట్ అవుతుంది. హైలైట్ అవుతుంది. మనకి కాంట్రాస్ట్ ఓన్లీ వేసుకోవాలి. సెల్ఫ్ అనేసరికి మనకి సెల్ఫ్ అయిపోతుంది మొత్తం ఒకటే కలర్ వస్తుంది. కాంట్రాస్ట్ అనుకోండి మనకి డిజైనర్ గా ఉంటుంది. అది బ్లౌజ్ ఇది యూజ్ చేసినా పర్వాలేదు, కాంట్రాస్ట్ యూజ్ చేసినా పర్వాలేదు బ్లౌజ్. క్రేప్ మీద వర్క్ వస్తుంది మేడం. దీన్ని కూడా పెన్ కలంకారీ అంటారు మేడం. కలంకారీ మీద వర్క్ వస్తుంది, ఓన్లీ ప్లేన్ వస్తుంది, కింద పైనుంచి కింద వరకు కూడా బోర్డర్ వస్తుంది. బోర్డ్ సైజ్ వచ్చి బాగుంటది మేడం. ఇది బోర్డ్ సైజ్ వస్తే అక్కడక్కడ మట్టి చిన్న చిన్న చిప్ వర్క్ వస్తుంది లైట్ గా. హైలైట్ గా ఉంటాయి మేడం. మనకి పార్టీ వేర్ హైలైట్ గా వస్తాయి. పార్టీ వేర్ అయితే హైలైట్ గా వస్తాయండి. ఇది పెన్ కలంకారీ మేడం. ఇది టిష్యూ పట్టు అండి. టిష్యూ పట్టు వస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న బుటా వస్తుంది, కిందకి వచ్చేసరికి బ్రాడ్ గా వస్తుంది. డీసెంట్ గా ఉంది, డీసెంట్ గా సింపుల్ లుక్ వస్తుంది మేడం. అంటే హెవీ కాకుండా సింపుల్ గా వస్తుంది. పెన్ కలంకారీ బోర్డర్ అండి. ఓకే ఇదేం పట్టు అండి? ఇది ఫ్యాన్సీ పట్టు అండి. ఫ్యాన్సీ పట్టు వస్తుంది. మొత్తం బోర్డ్ కు వర్క్ వస్తుంది, మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది, ఆల్ ఓవర్ వస్తుంది అండి. మొత్తం కూడా వర్క్ వస్తుంది, చిప్ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్ అవి వస్తుంది. మనం కాంట్రాస్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మేడం. మనకి సేమ్ కాకుండా కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది, లుక్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ గా వాడుతున్న ఫ్యాబ్రిక్ అండి. ఓకే ఇదంటారా? ఇది పెన్ కలంకారీ అనేది ఈ స్టైల్లో వాడేది ఫ్యాబ్రిక్ లేటెస్ట్. ఓకే అదే స్టైల్లో ఇది ఒకటి వస్తుందండి. ఇది బార్డర్ వస్తుంది మేడం, ఆల్ ఓవర్ రాదు, బార్డర్ వస్తుంది. క్రేప్ మీద వస్తుంది మేడం. ఇది కూడా ఇది కూడా క్రేప్ మీద వస్తుంది. పికాక్స్ అవి వచ్చి బాగుంటది మేడం. పికాక్స్ అవి వస్తాయి, నీట్ గా ఉంటది మేడం. ఆల్ టైప్ యూజ్ చేసుకోవచ్చు. నీట్ గా వస్తుంది మేడం వర్క్ అనేది. ఇది
మనం దేనికైనా సరే యూజ్ చేసుకోవడం ఇంత హడావిడి కాకుండా నీట్ గా సింపుల్ గా ఉంటుంది. ఓకే, మనకు వర్క్ అనేది సరే ఎంత గ్రాండ్ అంత సింపుల్ గా అనేసరికి బాగా వాడతారు కానీ గ్రాండ్ లుక్ అనేది తక్కువ, సింపుల్ గా వాడే లుక్ ఎక్కువ వస్తుంది మనకి. సింపుల్ గా అయితే అంటే చాలా బాగుంటది ఇది. నేనే కదండి ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే సింపుల్ అండ్ హైగా కూడా ఉంటాయి మేడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లైక్ చేస్తారు. అన్ని ఆల్ ఓవర్స్ అన్ని ఉన్నాయి మేడం మన దగ్గర. బెస్ట్ డీల్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ డీల్. ఓకే వెంకటలక్ష్మి గారు, ఇప్పటి వరకు మనకి పట్టులో ఎక్కువ చూపించారు కదా ఫ్యాబ్రిక్. ఫ్యాన్సీ వైపు చూపించాను. కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. టోటల్ గా కాటన్ ఇది. కాటన్ ఫ్యాబ్రిక్. ఓకే చూపించండి. ఈ కాటన్ లో నారాయణపేట అంటారు మేడం. బ్రాడ్ బార్డర్ లైట్ బార్డర్ కూడా వస్తుందండి. ఓకే, కాటన్ ఫ్యాబ్రిక్ నారాయణపేట. ఓకే, కాటన్ లో నారాయణపేట వస్తుంది. చిన్న బార్డర్ కూడా వస్తుంది మేడం దీనికి. ఓకే, 2 బోర్డర్స్ ఉంటుందా? ఇప్పుడు ఎక్కువగా శారీస్ కి ఉపయోగిస్తున్నారండి. శారీస్ బాగా అందుకే హాఫ్ శారీస్ కూడా వాడుతున్నారు. లాంగ్ ఫ్రాక్ అయినా సరే తక్కువ, హాఫ్ శారీస్ కి శారీకి బాగా ఉపయోగిస్తున్నారు ఇవి. ఓకే, ఇది కాటన్ ఫ్యాబ్రిక్ మేడం. ప్యూర్ కాటన్ అండి ఇది. ప్యూర్ కాటన్ అండి. డిజిటల్ ప్రింట్ వస్తుందండి. ఓన్లీ ప్రింట్ అండి. ఓకే, క్లాత్ ప్రింట్ వస్తుంది మేడం, పెయింట్ కాదు, క్లాత్ ప్రింట్ వస్తుంది. ఓన్లీ ప్రింటెడ్ ఇది. ప్రింట్ క్లాత్ ప్రింట్ అండి. అదే క్లాత్ ప్రింట్. క్లాత్ ప్రింట్ వస్తుంది. వాష్ చేసినా మనకి ఏముండదు. కలర్ ఫేడ్ కూడా రాదు మేడం. ఓకే, ప్యూర్ కాటన్ చికెన్ వర్క్ అండి. చికెన్ వర్క్. చికెన్ కర్రీ వర్క్ చేస్తాను మేడం. తెలుసు. దాంట్లో చికెన్ కర్రీ వర్క్ వస్తుంది. ప్యూర్ కాటన్ అండి. ఓకే, కాటన్ లో చికెన్ కర్రీ. కాటన్ కలంకారీ మేడం. ఓకే, ఇప్పుడు వరకు కింద ఫ్యాన్సీ కలంకారీ చేశారు, ఇది కాటన్ కలంకారీ. ఓకే, అదే చూసా సేమ్ కొంచెం అలానే అనిపిస్తుంది. కాటన్ వస్తుంది మేడం. కాకపోతే దేని లుక్ దానికి ఉంటదేమో. ఫ్యాన్సీ లుక్ ఫ్యాన్సీ మేడం. ఫ్యాన్సీ కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్. డ్రెస్ మెటీరియల్ కి యూజ్ చేస్తాను మేడం ఎక్కువగా అయితే కనుక ఇది. ఓకే, ఇది డిఫరెంట్ గా ఉంటుంది మేడం. కలంకారీ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటారు, కానీ ఓల్డ్ ఫ్యాషన్ కాదు, ఎప్పటికప్పుడు ట్రెండ్ వస్తుంది. ట్రెండింగ్ లోనే వస్తుంది. కలంకారీ ప్రింట్ అనేది ట్రెండింగ్ ఇది. మనకి ఎప్పుడైనా ఓల్డ్ అనుకుంటారు, కలంకారీ అనేసరికి ఓల్డ్ అంటారు, కానీ ఇదే ట్రెండ్ అండి. ఓకే, హ్యాండ్లూమ్ ప్రింట్ అండి. హ్యాండ్లూమ్ వస్తుంది. ఓకే, ఇది దేనికి యూజ్ చేస్తారు? డ్రెస్ మెటీరియల్ మేడం. డ్రెస్ కేనా? డ్రెస్ కి, ఫ్రాక్స్ కి, ప్లెయిన్ ఫ్రాక్స్ కావాలంటే ప్లెయిన్ ఫ్రాక్స్ అలా యూజ్ చేస్తారు. హ్యాండ్లూమ్ వస్తుంది. దీనిపైన ఏ వర్క్ కానీ ఏ పెయింట్ కానీ ఉండదు, ఓన్లీ ప్లెయిన్. మనం కావాలంటే చేయించుకోవచ్చు. కావాలంటే మనం పెయింటింగ్ వేయించుకోవచ్చు, ప్రింటింగ్ కానీ థ్రెడ్ వర్క్ కానీ చేయించుకోవచ్చు. ఓకే,
ప్యూర్ కాటన్ అండి, బటర్ఫ్లై వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్. టాప్ కి యూజ్ చేస్తున్నాను. థ్రెడ్ వర్క్ వస్తుంది, ప్యూర్ కాటన్ వస్తుంది. మనకి కాటన్ లో మిక్స్డ్ ఏమి ఉండదు అంటారా? ఏముండదు, ప్యూర్ కాటన్ ఇది. కింద చూసారు కదా మేడం, పెన్ కలంకరీ ఆ టైప్ ఆఫ్ లోనే వస్తుంది. సేమ్ అదే టైప్ ఆఫ్ అంటారా? ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది? ఇది హాఫ్ పట్టు వస్తుంది. హాఫ్ పట్టు. ఓకే. హాఫ్ పట్టు మీద బార్డర్ వస్తుందండి, షార్ట్ బార్డర్ కూడా వస్తుంది. అంటే నాకు కొంచెం సిల్క్ లా అనిపిస్తుంది కాబట్టి, అంటే ఇది అనేసరికి మనకి తక్కువ హాఫ్ పట్టు కదండి, సిల్క్ టైప్ కొంచెం మిక్స్ అవుతుంది. సిల్క్ టైప్ లోనే ఉంటుంది మేడం, హాఫ్ పట్టు కూడా సిల్క్ టైప్ వస్తుంది. ప్యూర్ పట్టు అని మనకు తెలుస్తుంది కానీ ఇది హాఫ్ పట్టు. ఓకే ఓకే. క్రేప్ మేడం, డిజిటల్ ప్రింట్ వస్తుంది, ఫ్లోరల్ వస్తుంది. మొత్తం ఫ్లోరల్ వస్తుంది మేడం. చాలా సాఫ్ట్ గా ఉంటుంది మేడం మెటీరియల్ ఇది. మన శారీస్ కానీ ఫ్రాక్స్ కానీ చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ ఇది. 1 hour వస్తుంది మేడం. 1 hour పెయింట్ వస్తుంది. అదే ఇంకా కలెక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, వీటిలో కలర్స్ వస్తాయండి, మోడల్స్ కూడా మారుతాయి మనకి ఈ టైప్ ఆఫ్ లోనే. ఇదో డిజైన్ వస్తుంది, ఫ్లోరల్ క్రేప్ వస్తుందండి. ఓకే, ఇది క్రేపా? క్రేప్ మేడం. జార్జెట్ ప్రింట్ మేడం, జార్జెట్ ప్రింట్ వస్తుంది. జార్జెట్ ప్రింట్ మేడం, శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ బాగుంటుంది. ఫుల్ ప్రింట్ వస్తుంది, ఫ్లోరల్ వస్తుంది మేడం, ఇది మొత్తం ఫ్లోరల్ వస్తుంది. ఓకే. జార్జెట్ మేడం మెటీరియల్ ఇది. జార్జెట్ లోనే ఇది ఇది కూడా జార్జెట్టేనా? ఇది జార్జెట్ మేడం. మనకి శారీ కన్నా సరే చాలా బాగుంటుంది మేడం, కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఓకే. బ్రాసో నెట్ వస్తుంది. ఓకే, బ్రాసో నెట్. బ్రాసో నెట్ ఎక్కువ దేనికి బాగుంటది అంటారు? ఇది ఫ్రాక్స్ కి ఎక్కువ వాడతారు మేడం. ఎక్కువ ఫ్రాక్స్ కే బాగుంటుంది. ఫ్రాక్స్ కి ఎక్కువ వాడతారు ఇది బ్రాసో నెట్ అనేది. మనకి అక్కడక్కడ ఫ్లోరల్ వస్తుంది కాబట్టి మొత్తం టోటల్ వేరు బాగుంటుంది. ఓకే. ఇప్పుడు చూపించేది ఆర్గంజా మేడం. ఆర్గంజా. ఓకే. ఆర్గంజా మీద పెయింట్ వర్క్, పెయింట్ వస్తుంది. ఇది సారీస్ కి యూస్ చేస్తారు? సారీస్ కి ఫ్రాక్స్ కి మేడం. ఆర్గంజా పెయింట్ వర్క్ అండి. ఓకే. పెయింట్ వస్తుంది. ఇది పెయింట్ అనేసరికి పోద్దు అనుకుంటారు కానీ పోదు మేడం. ఇది పోదంటారా? పోదండి, ఆయిల్ ప్రింట్ వస్తుంది. ఓకే. ఆర్గంజా వర్క్ వస్తుంది. ఓకే, అది ఓన్లీ పెయింటెడ్? అది పెయింట్ అండి, ఇది వర్క్ వస్తుంది. లైట్ గా చిప్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఓకే. ఫ్లోరల్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది. మనకి హ్యాండ్ మేడ్ అండి ఇదంతా? మిషన్ వర్క్? హ్యాండ్ వర్క్ అండి. హ్యాండ్ వర్కేనా? హ్యాండ్ వర్క్ వస్తుంది.
బ్రాసో మేడం ఇది. బ్రాసో ఇందా కూడా చూపించినట్టున్నారు బ్రాసో. అది నెట్ వస్తుంది మేడం. నెట్ ఓకే. ఇది సిల్క్ మీద బ్రాసో వస్తుంది. బ్రాసో డిజైన్ ఫ్లోరల్ వస్తుంది. ఆర్గంజా మీద బ్రాసో డిజైన్. ఓకే ఆర్గంజా మీద బ్రాసో డిజైన్ వస్తుంది. ఓకే నైస్. మనం ఇది ఫ్రాక్ అయితే కనుక చాలా లుకింగ్ గా ఉంటుంది మేడం. ఓన్లీ ఫ్రాక్స్ కి సారీస్ కి చాలా లుక్ వస్తాం మనం వేస్తే కనుక. దీనికి కాంట్రాస్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఏదో యూజ్ చేస్తున్నా కాంట్రాస్ట్ గా యూజ్ చేసుకోవాలి. టోటల్ మనకి ఈ కలెక్షన్ అనేసరికి ఎక్కువగా వస్తుంది. ఈ కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి మనకి కాస్ట్ అనేసరికి. మన జార్జెట్ కానీ క్రేప్ కానీ మనకి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా యూజ్ఫుల్ అవుతాయి మనకి. ఓకే థ్రెడ్ మీద చికెన్ వర్క్ వస్తుందండి. ఓకే థ్రెడ్ మీద చికెన్ వర్క్ ఇది. అండ్ చిప్స్ కూడా వస్తుంది మేడం. ఇది చెక్స్ కూడా వస్తాయా? చిప్స్ కూడా వస్తుంది అక్కడక్కడ. మొత్తం ఆల్ ఓవర్ మొత్తం కనుక ఇది చికెన్ వర్క్ వస్తుంది మేడం. ఓకే నెట్ వస్తుంది మొత్తం. ఫ్యాబ్రిక్ మొత్తం నెట్ కట్ వర్క్ వస్తుంది. ఓకే మనకు బార్డర్స్ వచ్చి కట్ వర్క్ మొత్తం వస్తుంది. ఓకే ఇది ఫ్రాక్ కి కనుక యూజ్ చేస్తారు మేడం. మనకి ఈ కలెక్షన్ అంతా ఫ్రాక్ కి యూజ్ చేస్తారు. ఇది ఈ కలెక్షన్స్ అంతా కూడా ఓన్లీ ఫ్రాక్స్ కి యూజ్ చేస్తారు. ఇది మన క్రాప్ టాప్ అనేసరికి ఆపోజిట్ తీసుకోవాలి మనం మళ్ళీ పైకి. ఇదానికి ఆల్ ఓవర్ వేసుకోవచ్చు. ఫ్రాక్ వేసుకోవచ్చు. ఓకే నైస్ అండి, బాగున్నాయి కలెక్షన్స్ అన్ని. ఓకే వెంకటలక్ష్మి గారు, ధన్వి ఫ్యాబ్రిక్ లో మంచి మంచి కలెక్షన్స్ అన్ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ధన్వి ఫ్యాబ్రిక్స్ ఆర్ఆర్పేట స్టోర్ నుంచి మాట్లాడుతున్నాను అండి. నా పేరు శ్రీనివాసం. లాస్ట్ మంత్ October 7th నా షాప్ను కొత్తగా ఓపెన్ చేసాం. మా షాప్లో లేడీస్ బుటిక్ ఐటమ్ అన్ని ఐటమ్స్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. అలాగే షూటింగ్ షర్టింగ్ కూడా జెంట్స్కి ఐటమ్ ఉన్నాయి. ఈ లేడీస్ బుటిక్ ఐటెంలో మెయిన్లీ మన దగ్గర పెన్ కలంకారీ కానీ, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కానీ, పొజిషన్ ప్రింట్ కానీ, జార్జెట్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ, కలంకారీ ప్రింట్స్ కానీ, అలాగే ఇంకొచ్చేటికి మనకి స్పేస్ సిల్క్ కానీ అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ అన్నీ మీకు కోసం తీసుకొచ్చాము. ఒకసారి షాప్ ఇచ్చేసి మా సేల్స్కి మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రస్తుతం ఇనాగ్రేషన్ ఆఫర్ కింద డిస్కౌంట్ ఐటమ్ ఒకటి రన్ అవుతుంది. 1000 రూపీస్ పర్చేస్ చేస్తే 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చేసి మీరు ఇవ్వడం జరుగుతుంది. అది నెక్స్ట్ మంత్లో మీరు రీడింగ్ చేసుకోవచ్చు. ఒకసారి వచ్చి షాప్ విజిట్ చేసి మా సేల్స్కి మీరు సహకరించాల్సింది కోరుతున్నాం. ఓకే చూసారు కదా ఈ వారం బెస్ట్ డీల్. నెక్స్ట్ మళ్ళీ వచ్చే వారంలో మరొక బెస్ట్ డీల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ ACT. దిస్ ఇస్ సుధా సైనింగ్ ఆఫ్. బై.